Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ బండ్లగూడ రావడం జరిగిందండి. బండ్లగూడ అంటే మనకు అప్పా జంక్షన్ నియర్ బై ఉన్న బండ్లగూడ అన్నమాట. కాళీ టెంపుల్ ఆపోజిట్ లైన్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి. సార్ ఈ కాలనీ పేరు ఏంటి సార్? ఇది సంధ్యానగర్లో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ సారీ అన్నమాట దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసింది. సార్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా సార్ని మీరు డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ అయితే లేరండి. సార్ ఈ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్? 200 గజాలు. 200 గజాలు. సార్ డైమెన్షన్ ఏంటి సార్? 30-60. ఓకే, ఇలా 30 ఉంది, పొడుగు వచ్చి 60. రోడ్ ఫేసింగ్ 30, లోత్ 60. సార్ ఫేసింగ్ ఏంటి సార్? ఇది ఈస్ట్ ఫేసింగ్. రోడ్ 30 ఫీట్ రోడ్. ఓకే, ప్రాపర్టీ ముందు మనకు రోడ్ ఏదైతే ఉందో ఈ 30 ఫీట్ రోడ్ అండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చుట్టూ చూస్తే మీకు అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా మంచిగా ఉందండి. నియర్ బై రాజేంద్ర నగర్ అయితే ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుంది. బండ్లగూడ అండి, సంధ్యానగర్లో ప్రాపర్టీ ఉంది. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని తెలుసుకుందాం. సార్ ఇది కింద 2 BHK, కింద 2 BHK, పైన సార్ 3 BHK. 2 BHK కింద పైన 3 BHK, 200 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేయండి. ఓకే సార్, ఈ గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? మనకి 11 ఫీట్ గేట్ చూస్తున్నా కానీ 11 ఫీట్ గేట్. మంచి ర్యాంప్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక చిన్న గేట్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నా పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీనికి మనకు బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఇది మనకు బండ్ల కింద మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఇక్కడ బోర్ అవుతుందండి, చూస్తున్నారు కదా. సార్ ఎన్ని ఫీట్? 1000 ఫీట్, 1000 ఫీట్. ఇది 1000 ఫీట్ బోర్. ఓకే సార్, సంప్ ఎక్కడ ఉంది సార్? ఈ సంప్ ఇది ఎన్ని ఫీట్ సార్? సంపు 10,000 లీటర్లు వస్తుంది. 10,000 అంటే 2 ట్యాంకర్లు పడుతుంది. చూస్తున్నది అండి, చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ బండ్లగూడలో ఉందండి. ఫస్ట్ టైం మనమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీస్ అన్ని. ఫస్ట్ కింద ఏంటంటే మనకు రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేసేదండి. 2 BHK కింద ఉంది, 3 BHK పైన ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి వాట్ ఈస్ వాట్ అని. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. ఇండియన్ టేక్ డోర్స్ అండి, చూస్తున్నాం కదా. జస్ట్ పాలిషింగ్ అనేది పెండింగ్ ఉందండి. ఇండియన్ టేక్తో అయితే నా మంచి డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి రండి. లోపలికి వచ్చిన తర్వాత మనకు మంచి హాల్ అయితే తీసుకున్నారు. హాల్ కూడా స్పేషియస్గా చాలా పెద్ద హాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ పక్కకు ఓపెన్ కిచెన్ అయితే కిచెన్ చూస్తే మనకు ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు, ప్లస్ ఒక విండో తీసుకున్నారు. UPVC విండోస్ అయితే తీసుకున్నారు. హాల్లో మనకు ఇది పూజ రూమ్ ఉంది. ఇది పూజ రూమా సార్? చూస్తున్నా మన కిచెన్ పక్కకే పూజ రూమ్ కూడా ఇచ్చినారండి. దీని డోర్స్ కూడా మీరు చూసుకుంటే చాలా మంచిగా తీసుకున్నారు. చూస్తున్నారు కదా పూజ డోర్స్ ఎంత బాగున్నాయో, మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ మనకు బండ్లగూడలో అండి, కాళీ టెంపుల్ ఆపోజిట్ లైన్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఇది మొత్తం హాల్ స్పేషియస్ ఉంది. 2 విండోస్, UPVC విండోస్. ఇక్కడ వాష్ బేసిన్ సార్. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ ఏ సార్? మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నా కదా. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ దానికి అటాచ్ టాయిలెట్ అక్కడ ఉంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. మనకు ఇది డ్రెస్సింగ్. ఇది ఓకే, డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనకు వాష్రూమ్ పక్కకే, ప్లస్ ఇక్కడ మంచి షెల్ఫ్స్, బీరువా ప్రైజ్ కూడా ఇచ్చినారు. 4x4 విండో, UPVC విండోస్ అండి. మెష్ డోర్ ఉంది, గ్లాస్ డోర్ ఉంది. చుట్టూ మనకు గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. నీట్ ఫాల్ సీలింగ్ ఉందండి, చాలా బాగుంది. నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా డోర్స్ కూడా చూసుకుంటే లేటెస్ట్ డోర్స్ విత్ లాక్ సిస్టమ్ తీసుకున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అంత ట్రెండ్ ఇదే నడుస్తుంది కాబట్టి మంచి డోర్స్ తీసుకున్నారు లేటెస్ట్గా. మంచిగా ఏ బెడ్రూమ్కి అయినా సరే లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కింద మంచిగా టైల్స్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, 4x4 విండో చూస్తున్నారు మంచిగా తీసుకున్నారండి. దీని డోర్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ గానే చాలా మంచిగా తీసుకుని లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. లో రూఫ్ కూడా ఇచ్చినారండి, చూస్తున్నారు కదా. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కామన్ సార్. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఏంటంటే హాల్ పక్కకే మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఆపోజిట్లో ఉంది. ఇది
ఇది రెంటర్ పర్పస్ అండి సార్. ఈ ఏరియాలో అంటే ఎంత రెంట్ రావచ్చు ఈ 2 BHK? రెంట్ అంటే ఇది మామూలుగా 15,000 18,000 అట్లా ఉంటుంది ఈ ఏరియాలో. 15 పైనే ఉంటుంది. 15 పైనే ఉంటుంది. డైరెక్ట్ ఓనరే చెప్తున్నాడు ఈ ఏరియాలో 15,000 పైనే ఉంటుంది అని చెప్పి, 15,000 to 18,000. ఎందుకంటే నియర్ బై మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మనకేంటంటే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో రెంట్ అసలు టూలెట్ బోర్డ్ పెట్టగానే వెంటనే ఆక్యుపై అయిపోతుందండి. అంత బెస్ట్ ప్రైస్ అన్నమాట ఇక్కడ. ఏంటంటే ఈ ఏరియా అంటే ప్రైమ్ లొకేషన్ కూడా చెప్పొచ్చు అండి. పార్కింగ్ కూడా ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. బండ్లు కూడా మంచిగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా చూస్తున్నా, స్టెప్స్ పక్కకే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. టాయిలెట్ కూడా ఒక టాయిలెట్ కూడా ఇచ్చినానంటే అంటే మనకి గెస్ట్లు వచ్చిన బయట వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అది కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి 3.5 feet స్టెప్స్ అయితే మంచి స్పేషియస్గా తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి, జిందాల్ స్టీల్ తీసుకున్నారు. ఇది ఏంటంటే స్టెయిన్లెస్ అనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి ఇట్లా గ్లాస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ కూడా గ్లాస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనకి ఇక్కడ దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఫస్ట్ ఫ్లోర్కి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. సార్ ఇది G+1 పర్మిషన్ ఉంది కదా సార్? G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే చాలా బాగా స్ట్రాంగ్ కట్టినారు. ఇంకో 2 floors కూడా పైన తీసుకోవచ్చు, అంత స్ట్రాంగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో మనకు టెఫన్ గ్లాసెస్తోని ప్లస్ స్టీల్ రైలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ కాలనీ అండి, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చుట్టూ కాలనీ మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, 30 feet రోడ్ ఉంది, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది సింహద్వారం అండి. సింహద్వారం మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. చుట్టూ టైల్స్ పెట్టినారు, పైన మంచి ఫాల్ సీలింగ్ పెట్టినారు. మనకి ఇక్కడ ఒక గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఎన్ని ఫీట్ గల్లీ సార్ ఇది? 3 feet గల్లీ. 3 feet గల్లీ. మనకు లాస్ట్ లో వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా ఇస్తున్నారండి. ఈ డోర్ కూడా ఇక్కడ కూడా తీసుకో. ఓకే సార్, అంటే లాస్ట్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్దాము. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఫస్ట్ ఎంటర్ కాగానే పెద్ద హాల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ అయితే హాల్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు హాల్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇది సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియా తీసుకోవడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకుంది. ఇక్కడ ఒక పార్టేషన్ పెట్టేసేసుకుంటే మనకు మంచిగా గెస్ట్లు వచ్చినప్పుడు సిట్టింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మనకు 4x4 విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్గా ఇచ్చినారు. మనకి ఇక్కడ డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగిందండి. హాల్లోనే లెఫ్ట్ సైడ్ సపరేట్ ఇక్కడ డైనింగ్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా పక్కకే ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చిన, డైనింగ్, పూజ రూము, కిచెన్, వాష్ ఏరియా. ఓకే, డైనింగ్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్గా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి విండో తీసుకున్నారు. ఇక్కడనే మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ కూడా ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం కూడా గ్రిల్స్ కూడా పెట్టినారు. మనకు అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. స్విచ్ బోర్డ్స్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ పక్కకే ఉందండి, మంచిగా బాగుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే పక్కకే పూజా గది ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా చాలా పెద్దగా ఇచ్చినారు, చిన్న ఇవ్వకుండా స్పేషియస్ ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మనకు 3 bedrooms అయితే ఇక్కడ ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, అదే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చాలా బాగుందని చూస్తున్నాం. మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా ఇక్కడ విండోస్ కూడా చూడండి, విండోస్ కూడా ఇచ్చినారు. ఇట్లా ఓపెన్ చేస్తే మనకు మంచి గ్రీనరీ, మంచి చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ చాలా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చాలా బాగా తీసుకున్నారు అటాచ్డ్ బాత్రూమ్. పై వరకు టైల్స్ పెట్టినారు. చాలా మంచిగా ఉంది. ఇది డ్రెస్సింగ్ రూమా సార్? దీనికి ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా మనకు సైడ్కి అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. పైన కూడా మనకి ఏంటంటే డోర్స్ మంచి లాక్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది, లేటెస్ట్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దానికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అట. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చినారండి. నెక్స్ట్ మనము గెస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దామండి.
పక్కకే మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉందండి. లెఫ్ట్ సైడ్ వస్తే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది కామన్ టాయిలెట్. ఇది ఓకే, కామన్ వాష్రూమ్ కూడా ఒకటైతే ఇవ్వడం చూస్తున్నారు కదా. ఇది బాత్రూమ్ కామన్ అన్నమాట. ఇది ఇండియన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది గెస్ట్ కోసం అయితే ఇది ఒక బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్ కాబట్టి ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా పెద్ద నీట్గా తీసుకున్నారు. మంచి విండో తీసుకున్నారు. వెంటిలేషన్ ఎక్కడ తీసుకున్నా, ఏ విండో తీసినా కానీ మనకు చల్లని గాలి ప్లస్ గ్రీనరీ అయితే కనిపిస్తుంది. మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లమే లేదు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు పైన లో రూఫ్ తీసుకున్నారు. చూస్తున్నారు లో రూఫ్ తీసుకున్నారు. దీనికి కూడా మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. లాక్ సిస్టమ్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ ఏంటంటే కింద 2 BHK, పైన 3 BHK అండి. మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ఉంది. సరే ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 90-95 దాకా ఉంది. 90-95,000 నడుస్తుంది. చూస్తున్నారు కదా, పర్ యార్డ్ వచ్చి ఏరియాలో 90-95,000 వరకు అయితే నడుస్తుందంట. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తాం, ఫస్ట్ ఫ్లోర్ చూస్తాం. ఒకసారి టెర్రస్ కూడా చూద్దామండి. టెర్రస్ మీద వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ 3.5 feet చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్లో, చుట్టూ గ్రీనరీ, పొల్యూషన్ లేకుండా మంచిగా ఉందండి. మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. ఈ ఏరియాకు బెస్ట్ ప్రాపర్టీ. 90-95,000 పర్ యార్డ్ అయితే నడుస్తుందట. పైకి రాని చూస్తున్నాం కదా ఎంత బాగుందో. కింద కూడా మనకి ఏంటంటే మంచిగా సిమెంట్తో మొత్తం ప్లాస్టింగ్ చేసేసి ఇచ్చేస్తున్నారు అనమాట. మంచిగా చూస్తున్నాం కదా. అక్కడ మనకి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. 2 వాటర్ ట్యాంక్స్ అండి. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కోసం. చుట్టూ ప్రాపర్టీస్ చూడండి, చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. నియర్ బై రోడ్ అండి. కాళీమాత టెంపుల్ అంటే కాళీ టెంపుల్ ఆపోజిట్ లేన్లోనే ఈ ప్రాపర్టీ ఉంది. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనకు పిల్లర్ చూసుకుంటే పిల్లర్ కూడా చూడండి. ఇన్ ఫ్యూచర్ మనం పైన కూడా ఇంకో 2 floors వేసుకోవచ్చు. 2 floorలో వేసుకో, పైన పెంట్ హౌస్ చేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్ అయితే పిల్లర్స్ తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ కూడా చెప్తాను. 200 square yardsలో ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సార్ డైమెన్షన్ మళ్ళీ ఒకసారి చెప్పరా? 30-60 30x60 అన్నమాట. సంధ్యానగర్ అండి. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఇది అప్పా జంక్షన్కి 2.5 kilometer దూరంలోనే ఉందండి. మనకు లంగర్ హౌస్ వచ్చేసి అది కూడా నియర్ 4 to 5 kilometers అయితే లంగర్ హౌస్ వస్తుంది. మెహదీపట్నం 6 to 7 kilometers మెహదీపట్నం కూడా ఉందండి. అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. చుట్టుపక్కల ఏంటంటే మనం రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఈ ఏరియాలో మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు, మెడికల్ కాలేజ్ వాళ్ళు, ప్రొఫెసర్స్ అలాంటి ఉండడం వల్ల ఈ ఏరియాకు చాలా డిమాండ్ అయితే ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ ఇక మీతో తెలుసుకుందాం. సార్ ఇప్పుడు దీనికి లోన్ కూడా వస్తుంది కదా? లోన్ వస్తుంది. లోన్ గురించి ప్రాబ్లమే లేదు. లోన్ మీరు ఏమైనా ఇప్పిస్తారు సార్? మీకు తెలిసి మేము కావాలంటే మేము ఇప్పిస్తాం. లోన్ మీరు కూడా ఇప్పించేస్తారు. లేదు వాళ్ళ ద్వారా అట్లా ఇబ్బంది. అవునా సార్? ఓకే. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఎంత అంటున్నారు సార్? ప్రాపర్టీ ప్రైస్ 275, 2.75 2,75,00,000 చెప్తున్నారు. ఓకే. నెగోషియబుల్ కూర్చుంటే తగ్గిపోద్ది. చూస్తున్నారు కదా, నెగోషియబుల్ ప్రైస్ అండి. 2,75,00,000 చెప్తున్నారు సార్. బట్ నెగోషియబుల్ అంట. సో మీరు ప్రాపర్టీ నచ్చినట్లయితే ఇక్కడికి రండి, వచ్చి లైవ్లో చూడండి. ఎందుకంటే చుట్టుపక్కల మీకు లొకేషన్ చూస్తే మీరే చెప్తారు ఈ ఏరియాకు ఈ ప్రైస్ కరెక్ట్ అని చెప్పేసి. కొందరు హై కాస్ట్ అని అలా పెడుతున్నారండి. మేము ఏంటంటే ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుందండి, ప్రాపర్టీని బట్టి కాస్ట్ ఉంటుంది. G+1 G+2 ఉంటే ఏంటంటే కొంచెం కాస్ట్ 2 CR ఎబో అవుతుంటాయి. మనకు ఓన్లీ సింగిల్ ఫ్లోర్ అలా ఉన్నాయంటే మనకు 1 CR లోపల వస్తుంటాయి అన్నట్టు. సో ప్రాపర్టీని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. ఒకసారి ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది వచ్చి చూస్తే మీరే చెప్తారు ప్రైస్ ఏంటి అలా అని చెప్పేసి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనేది ఏంటంటే ప్రాపర్టీని బట్టి, లొకేషన్ బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి. సార్ దీనికైతే 2,75,00,000 చెప్తున్నారు. బట్ అది నెగోషియబుల్ అండి. డైరెక్ట్ సార్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, వచ్చి సార్తో మాట్లాడుకొని నెగోషియబుల్ చేసేసుకొని ప్రాపర్టీ తీసుకోవాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఛానల్లో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. కొత్త ఏరియాస్ కూడా మేము వెళ్ళి కొత్త ప్రాపర్టీస్ కూడా ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము. కాకపోతే మీరు చేయాల్సిందల్లా మీ సపోర్ట్ మాకు జస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.